బాపట్ల జిల్లా వైసీపీ పరిస్థితి అయోమయంగా మారింది. వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది నేతల యవ్వారం. వైసీపీ అధినేత పర్యటనలతో ముందుకు సాగడం, అధికార ప్రభుత్వంపై మాటల తూటలతో దూసుకుపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వైసీపీ నేతలు అనేక ప్రాంతాల్లో యాక్టివ్గా ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ జిల్లాలో మాత్రం ముందుండి నడిపించే వారే కరువయ్యారు. ఆ జిల్లాను పట్టించుకునే వారే లేకపోయారు. బాపట్ల జిల్లాలో చేతికొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని పార్టీ శ్రేణులను ముందుండి నడిపించేవారు దిక్కులేరు. దొరికిన అవకాశాన్ని కూడా వాడుకోలేకపోతున్నారని, క్యాడర్కు దిశానిర్దేశం కరువైందని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. గతంలో ఎంపీతో పాటు దాదాపు అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకున్న బాపట్ల జిల్లా వైసీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏ కాగిగా మారడానికి కారణం ఏంటి? ఎంపీనే కాదు, ఒక్క ఎమ్మెల్యే కూడా కంటికి కనబడకుండా పోవడమే కారణమా? వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకొని రావటానికి ఇటు పల్నాడు జిల్లాలోని నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, గుంటూరు జిల్లాలో సైతం పార్టీని ఓ తోవలో నడిపించేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ వైసీపీ శ్రేణులు కష్టపడుతున్నారు. ఎలాగైనా సరే పార్టీని కాపాడాలని ముందుకు సాగుతున్నారు. మధ్య కాలంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి, పల్నాడు పర్యటనలు అప్పట్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలతో రాజకీయ మంట చెలరేగింది. అయితే ఆ పర్యటనల సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడటం, అవి వైసీపీకి ఒకంత మైనస్గా మారిన స్థానిక నేతలు వాటిని సమర్థంగా తిప్పికొట్టలేకపోయారన్న అభిప్రాయం అయితే ఉంది. ఆ క్రమంలో రెండు జిల్లాల వైసీపీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా సంవత్సరాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం ఆందోళనల్లో గుంటూరు, పల్నాడు జిల్లాలో కూటమి నేతలు ఓ రేంజ్ లో హడావుడి చేశారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వేరుపడిన ప్రస్తుత బాపట్ల జిల్లాలో వైసీపీ పరిస్థితి మాత్రం దిక్కుతోచని దీన స్థితిలో ఉంది. అసలు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు కానీ ఎక్కడా కూడా ఏ కార్యక్రమం చేపట్టలేదు. కనీసం పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను కూడా పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో జిల్లాలో క్యాడర్ అంతా పూర్తిగా డల్ అయిపోయిందని అంటున్నారు అక్కడి నేతలు. నిజానికి అంతకు ముందు బాపట్ల పట్టణంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉండేది. ఎన్నికలకు ముందు వైసీపీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో జయ అపజయాలపై అనుమానాలు వ్యక్తమైన బాపట్లలో మాత్రం తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ శ్రేణులు మాత్రం నమ్మకాన్ని ప్రదర్శించాయి. పలువురు బాపట్ల జిల్లా నేతలు తాము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని బల్లగుద్ది చెప్తూ బెట్టింగ్లు కూడా కాస్తారు. తీరా చూస్తే సిట్టింగ్ ఎంపీ సీటుతో సహా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా జగన్ పార్టీ దక్కించుకోలేకపోతుంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో పట్టి పట్టనట్లు ఉంటూ అసలు పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. అడపాదడపా కొన్ని కార్యక్రమాల్లో అతిథి రోల్గా వ్యవహరించడం తప్పించి జిల్లాలో పార్టీని యాక్టివ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలోనే బాపట్ల బీచ్లో చేపల వేటకు వెళ్లే వాళ్ళంతా నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేక మంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారు. వారి ఆందోళనల్లో గాని తర్వాత గాని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. దాంతో జిల్లాలో కీలకమైన మత్స్య సామాజిక వర్గంతో పాటు సొంత పార్టీ క్యాడర్ సైతం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. మత్స్యకారులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో
వైసీపీ మెయిన్ పాత్ర పోషించి వారి పక్షాన పోరాటం చేసి ఉంటే నియోజకవర్గంలో కొంతమేర మైలేజ్ వచ్చేదని, ఆ ఇష్యూతో జిల్లా కూటమి ఎమ్మెల్యేలను అంతో ఇంతో ఇరుకను పెట్టేసే అవకాశం ఉన్నా కూన రఘుపతి దాన్ని పట్టించుకోకపోవడంతో ఆయనపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే జిల్లాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసుల్లో ఇరుక్కొని జిల్లా పార్టీని పట్టించుకోకపోవడమే మానేశారు. టీడీపీలో చేరి వైసీపీలో చేరిన మరో సీనియర్ నాయకుడు చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆ సెగ్మెంట్ కు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బాపట్ల జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.